కీర్తనలు 91 11వ వచనాన్ని 12వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తను నమ్ముకున్నటువంటి బిడ్డలకు, తను అంగీకరించిన తన పిల్లలకు, తన నామమందు విశ్వాసం ఉంచినటువంటి తన పిల్లలకు ఆయన ఇచ్చే కాపుదల గొప్పది. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడతారో, ఆ జీవ గ్రంథములో ఎవరైతే తమ పేరు రాసుకుంటారో వారి చుట్టూ ఆయన దేవదూతలు వారి చుట్టూ ఉండి కాపాడి సంరక్షిస్తారు. వారు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు, ఎత్తుకొని నడిపిస్తారు. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకు దేవదూతల కాపుదల ఉంది. దేవుడు మనల్ని కాపాడేవాడు, సంరక్షించేవాడు. తెలియకుండానే ఆయన మనకు సహాయం చేస్తుంటాడు. ఆయన కాపుదల మనకు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకుంటే దేవుడు బహుజాగ్రత్తగా తన బిడ్డలను కాపాడుతాడు. ఏ కీడు రాకుండా, ఏ నష్టం రాకుండా, ఏ కష్టం రాకుండా, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. చూశారా? ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు వచ్చి నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతారు. నీ మార్గములన్నిటిలో, నీ త్రోవలన్నిటిలో దేవదూతలు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాక్లెండ్ అనేటువంటి ప్రాంతంలో ఒక విశ్వాసి ఉండేవాడు. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి మంచి విశ్వాసి, ప్రార్థనాపరుడు. దేవుడంటే ప్రాణం. అతడు ఏ పని చేసినా, ఎక్కడ వెళ్ళాలనుకున్నా మొదటిగా దేవుని దగ్గర ప్రార్థించిన తర్వాతనే, దేవుడు చెప్తేనే, దేవుని సెలవైతేనే ఏ పని అయినా చేసేటువంటి బహునమ్మకస్తుడు ఆ ప్రాంతంలో ఉండేవాడు. ఆ ప్రాంతంలో రై అనేటువంటి ధాన్యమును పండించేవాళ్ళు. రై అనేటువంటి ధాన్యాన్ని పిండిగా పట్టించి రొట్టెలు కాల్చుకొని తినేవాళ్ళు. ఒక రోజున ఇంటిలో పిండి అయిపోయింది. ఒక బస్తా ధాన్యమును గుర్రపు బండి పైన వేసుకొని పిండి ఆడించడానికి ఇతడు వెళ్తున్నాడు. వెళ్తున్నటువంటి మార్గంలో కాలువ మీద నిర్మించినటువంటి ఒక బ్రిడ్జి, ఆ బ్రిడ్జి పైన ఈ గుర్రపు బండి వెళ్తున్నటువంటి సమయంలో ఒక ఆటంకం జరిగింది. అనుకోకుండా సడన్గా ఆ గుర్రము బెదిరింది, భయపడింది, సౌండ్ చేసింది. గుర్రపు యొక్క ముంగటి కాళ్ళు పైకి లేపేసింది. ఆ గుర్రపు ముంగటి కాళ్ళు పైకి లేపగానే బండి ఉలాలైపోయింది. ఆ బండిలో ఉన్నటువంటి ధాన్యపు బస్తా కాస్త కింద పడిపోయింది. కింద పడిపోవడమే కాదు, నీళ్ళల్లో పడిపోయింది. అతడు ఆ బండిని ఎంత అదుపు చేసినా అది ఆగలేదు.
అటువంటి పరిస్థితుల్లో ఆ పక్కనే ఉన్న కొంతమంది చూసి పరిగెత్తుకొని వచ్చి ఆ బండిని అదుపులోకి తీసుకొని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, నీళ్ళలో పడినటువంటి ఆ ధాన్యపు బస్తను పైకి తీసి యథావిధిగా మళ్ళా బండిలో వేసి ఇంటికి పంపించేశారు. ఇంటికి వెళ్తున్న ఇతడు చాలా బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే, ఈ గుర్రము ఎప్పుడు ఇట్లా చేయలేదే, ఏం జరిగింది, ఎందుకు ఈ గుర్రం బెదిరింది, ఎందుకు భయపడింది, ఎందుకు ఈ నష్టం జరిగింది నాకు ఈరోజు, ధాన్యపు బస్తా నీళ్ళలో పడిపోయింది, ఇప్పుడు ఇది పిండి పట్టించడానికి రాదు, నేను వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వచ్చాను కదా, మరి ఎందుకు ఇలాగ జరిగింది అని చాలా బాధపడుతూ దుఃఖపడుతూ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చాక తడిసిపోయినటువంటి ధాన్యాన్ని ఒక బట్ట పైన ఆరబోసి, ఎందుకంటే పచ్చి ధాన్యం పిండి పట్టలేం కాబట్టి ఆ ధాన్యాన్ని ఆరబోసాడు ఒక బట్ట పైన. ఆ ధాన్యము ఆరబోసిన తర్వాత సూర్య వెలుతురికి ఆ ధాన్యంలో దగదగ కొన్ని మెరుచుట ఇతడు చూశాడు. ఆ ధాన్యంలో ఏవో కొన్ని మెరుస్తున్నాయి. ఏంటి అబ్బాయి ఇవి అని చూడనికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ధాన్యం అంతటా, ధాన్యం నిండా గాజు ముక్కలే. ఎప్పుడు పడినాయో తెలియదు కానీ ధాన్యమంతా గాజు ముక్కలు, చిన్న చిన్న గాజు ముక్కలు కలిసి ఉన్నాయి. అప్పుడు అతడు ఆశ్చర్యపడ్డాడు. అయ్యో, ఒకవేళ ఈ ధాన్యాన్ని పిండి ఆడించిన తర్వాత, పిండి పట్టించిన తర్వాత రొట్టెలు కాల్చుకొని మేము తిని ఉంటే నేను చనిపోయేవాని, నా భార్య పిల్లలు చనిపోయేవారే, అందులో గాజు ముక్కలున్నాయి, ఎంత ప్రమాదము తప్పింది. దేవా, నాకు నష్టం జరిగింది అనుకున్నా, నా మార్గంలో ఏదో ఆటంకం జరిగింది అనుకున్నా, కానీ దేవా నీ దూతను పంపించి మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రము అంటూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరిచాడు. చూశారా దేవుని యొక్క కాపుదల ఎలా ఉంటుందో? కొన్నిసార్లు మనకు తెలియదు, మనం నష్టం అనుకుంటాం, దేవుడు మనకు కీడు రాకుండా కాపాడుతాడు. దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. నమ్మకమైన దేవుడు, మనము నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మకమైన వాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలే. తను నమ్ముకున్న బిడ్డల్ని ఆ విధంగా కాపాడుతాడైనా. లేకపోతే ఆ కుటుంబం అంతా చచ్చిపోయే వాళ్ళే కదా, చనిపోయే వాళ్ళే కదా. ఆ గాజు ముక్కలతో అట్లనే పిండి ఆడించి రొట్టెలు చేసుకొని తిని ఉంటే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళే. కానీ దేవుడు ఆ కుటుంబాన్ని సంరక్షించాడు. ఇలాగా దేవుడు మనకు కాపుదలని ఇస్తాడు. మనం పడుకున్న సమయంలో, ప్రయాణం చేస్తున్న సమయంలో అపాయాలు ఎన్ని వస్తాయో మనకు తెలియదు. ఎన్ని అపాయాలు దేవుడు తప్పించి ఉంటాడు. అందుకనే ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క కాపుదల గొప్పది. బైబిల్ సెలవిస్తుంది. 121 కీర్తన 3-4 వచనాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులను కాపాడువాడు, చెప్పండి, కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును అంటూ దేవుని వాక్యం సెలవిస్తుంది కదూ. ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి మంచి దేవుడు, మంచి కాపరి. యేసయ్య గొర్రెలకు మంచి కాపరి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఏ అపాయం రాదు.
దేవునికి స్తోత్రం. ఈరోజు మంచి దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రేమ కలిగిన దేవుని మనం కలిగి ఉన్నాం. కనికరం కలిగిన తండ్రిని మనం కలిగి ఉన్నాం. దేవుడు అంటాడు, మిమ్మల్ని ముట్టువాడు నా కంటి పాపను ముట్టినట్టే అన్నాడు. ఎంత గొప్ప మాట ఇది! కంటి పాపలాగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. స్తోత్రం చెప్పండి. కంటి పాపలాగా కాపాడుతున్నటువంటి దేవుడు. కంటి పాపను కనురెప్పలు ఎలా కాపాడుతాయో ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకో. ఏ దుమ్ము రాకుండా, ఏ నలుసు పడకుండా, ఏ చెత్త పడకుండా, ఏ డస్ట్ పడకుండా కనురెప్పలు ఎప్పుడు కూడా కన్నుగుడ్డును, కంటి పాపను కాపాడుతుంటాయి. దేవుడు అదేవిధంగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను, ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలను, ఆయన విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను, నమ్మి బాప్తిసం పొందినటువంటి బిడ్డలను చుట్టూ ఆయన దూతలను నుంచి కాపాడుతాడు. ఆయన కనుదృష్టి ఉంది, ఆయన కాపుదల ఉంది, ఆయన భద్రత ఉంది, ఆయన క్షేమం ఉంది, ఆయన సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకు భయం? దేవుడు నిన్ను కాపాడువాడు, కంటి రెప్పలా కాపాడువాడు. 2 దశలోనికి రాసిన పత్రిక 2 3వ అధ్యాయము 3వ వచనంలో ఏముంటుందంటే, సమస్త దుష్టత్వము నుండి, కీడు నుండి ఆయన మిమ్ములను కాపాడును అంటున్నాడు. పౌలు భక్తుడు రాస్తున్నాడు. సమస్త కీడు నుండి, దుష్టత్వము నుండి, దుర్నీతి నుండి, సాతాను తంత్రముల నుండి, సాతాను కుయుక్తు నుండి ఆయన మిమ్మలను కాపాడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త కీడు, ఎన్ని కీడులు మనకు పొంచి ఉన్నాయో, ఎంతమంది మనకు నష్టం చేయాలని చూస్తున్నారో, ఎంతమంది మనల్ని మోసం చేయాలని చూస్తున్నారో, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది మనకు కీడు చేయాలని, కీడు తలపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. పౌలు అంటాడు, సింహం నోట నుండి ఆయన నన్ను కాపాడిండు. చూశారా? సింహం లాంటి మనుషులు, నాగుపాము లాంటి మనుషులు, తోడేళ్ళు లాంటి మనుషులు, అట్లాంటి వ్యక్తుల నుండి దేవుడు నన్ను కాపాడిండు అని పౌలు భక్తుడు అనేక చోట్ల పత్రికల్లో రాస్తాడు. నేను అనేకమైన అపాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నన్ను కాపాడాడు. ఎటువైనా శ్రమ పడుతున్నా నా దేవుడు నన్ను కాపాడాడు. ఈ శ్రమలో మేము బతుకుతామన్న నమ్మకం కూడా లేదు, నా దేవుడు నన్ను కాపాడాడు. ఇక ముందుకు కాపాడును అంటున్నాడు పౌలు. మాకు కలిగిన శ్రమ, మాకు కలిగిన నష్టము, కష్టము, బాధలు ఇన్నన్ని కావు. భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి నా దేవుడు నన్ను కాపాడాడు, ఇక ముందుకు కాపాడును, రూఢిగా నమ్ముతున్నాను. సహోదరి సహోదరుడా, నీ చుట్టూ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు, కానీ నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీకు తెలియదు ఎన్నిసార్లు ఆయన నిన్ను కాపాడిండు, ఎన్నిసార్లు నిన్ను రక్షించిండు, ఎన్నో అపాయాలు తప్పించిండు. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కదా, దీని నుండి కూడా నిన్ను తప్పించాడు. అది నీకు తెలియదు. ఆయన నిన్ను సంరక్షించాడు. గొప్ప దేవుని, గొప్ప రక్షకుని నువ్వు కలిగి ఉన్నావు. సంతోషించు. ఎలాంటి దేవుడు నీ దేవుడు? తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించువాడు. అటువంటి దేవుడు నువ్వు కలిగి ఉన్నందుకు ఆనందించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూద పత్రిక 1:24-25 వచనం, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడువాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని నిలబెట్టువాడు నీ దేవుడు. తొట్టిల్లనీయడు, నీ పాదములు తొట్టిల్లనీయడు. పడిపోకుండా, చెడిపోకుండా నిన్ను కాపాడే దేవుడు నీ దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మకమైన దేవుడు. నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు కొన్నిసార్లు అపనమ్మకస్తుడవై ఉన్నావు, కానీ నీవు నమ్ముకున్న దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పు దేవునికి, కృతజ్ఞత కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథంలో
8వ అధ్యాయము 6వ వచనంలో దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా దావీదును కాపాడెను. దావీదు జీవిత చరిత్ర మనం చదివితే ఆయన ఎన్నో అపాయాల గుండా వెళ్ళాడు. మరణానికి దావీదుకి బెత్తెడంత దూరమే. బెత్తెడంత దూరంతో వ్యత్యాసంతో మరణంతో పోరాడినటువంటి దావీదు, ఆ దావీదును దేవుడు కాపాడాడట. ఎక్కడికి వెళ్ళినా నిజానికి దావీదు ఎక్కువ అరణ్యంలో నివాసం చేశాడు. కొండలలో గుహల్లో దాక్కున్నాడు. మరణ భయం, మామయ్య చంపేస్తాడని. కానీ దేవుడు దావీదుకు తోడుగా ఉండి అతడు ఎక్కడికి వెళ్ళినా అతని మార్గంలో దావీదుని కాపాడినటువంటి దేవుడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనంలో యెహోషువ చెప్పాడు, వారు నడిచిన మార్గములలో వాళ్ళు వెళ్ళినటువంటి త్రోవల్లో యెహోవా మనల్ని కాపాడెను అంటున్నాడు. చూసారా, కాపాడే దేవుడు మనకున్నాడు. దేవుని యొక్క కాపుదల మనకుంది. దేవుని యొక్క సంరక్షణ మనకుంది. దేవునికి స్తోత్రం. కీర్తనలో ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. దేవుడు ఎవరిని కాపాడుతున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును. భయము భక్తి కలిగిన బిడ్డలకు దేవదూతలు చుట్టూ ఉంటాయి. దేవుని కంచె ఉంటుంది. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డలను దేవుడే కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటే మనకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు కలిగిన బిడ్డల చుట్టూ దేవదూతలు ఉండి కాపాడుతున్నారు. భక్తిహీనులైతే దేవుని కాపుదల ఉండదు. నువ్వు భక్తిహీనుడవు అయితే దేవుని కాపుదల నీకు లేదు. నువ్వు దేవుని నమ్మకపోతే, దేవుని ఆశ్రయించకపోతే నీకు దేవుని కాపుదల లేదు. నువ్వు సచ్చిన వెంటనే నరకానికి వెళ్ళిపోతావు. దేవుని నమ్ముకో. దేవుని యందు భయం భక్తి కలిగి ఉండు. ఆయన దూతలు వచ్చి నిన్ను కాపాడుతారు. నిన్ను, నీ భార్య, పిల్లలను, నీ కుటుంబాన్ని, నువ్వు వెళ్తున్న ప్రతి త్రోవలో, మార్గంలో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో జయమిచ్చి దేవుని నిన్ను కాపాడుతాడు. భయభక్తులు కలిగి ఉండాలి. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సామెతల గ్రంథం 28:14 వచనంలో నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. యెహోవా యందు భయము భక్తి, దేవుని యందు భయము భక్తి మనకు అవసరమైంది. భయపడుతున్నావా? పెద్దలకు లోబడి ఉన్నావా? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉన్నారా? పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారా? సంగమా నువ్వు దేవుని సేవకునికి లోబడి ఉన్నావా? సంగమా, దైవజనుడా నువ్వు నీ దేవుడైన యెహోవాకు లోబడి ఉన్నావా? దేవుడు చెప్పిన పని చేస్తున్నావా? నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుని దగ్గర విచారిస్తున్నావా? నువ్వు చేసే సేవ దేవుని చిత్తానుసారమైందేనా? దేవుడు నిన్ను పిలిచాడా, పిలవలేదా? గ్రహించు. దేవునికి భయపడు. దేవుడు తన దూతలను పంపించి నిన్ను కాపాడుతాడు. రెండవది, కీర్తన 116:6 వచనంలో ఏముంది తెలుసునా? యెహోవా సాధువులను కాపాడువాడు. సాధువులను కాపాడు. మౌనంగా దేవుని నమ్ముకొని మౌనంగా ఉంటారే, కొట్లాటకు వెళ్ళరీలు, పంచాదులకు వెళ్ళరీలు, యుద్ధానికి వెళ్ళరు. యుద్ధం యెహోవాదే. యెహోవా యుద్ధం చేస్తాడు. నువ్వు ఊరికే నిలిచిండు చూడు. ఆయన అద్భుత కార్యాలను చూడు, ఆయన ఆశ్చర్య కార్యాలను చూడు, ఆయన బలమైన కార్యాలను చూడు. నువ్వు ఎల్లకు యుద్ధానికి. నీ ముందు యెహోవాను దేవుడు ఉండాలి. అందుకనే యెహోవా సాధువులను కాపాడువాడు. సాధువు ఎంత మంచి గుణం అది. పేతురు పత్రికలో 1 పేతురు 3:4 వచనంలో ఉంది, సాధువైనట్టి గుణం, మృదువైనట్టి గుణం మనకు అవసరమైంది. సాధువైనట్టి గుణం మనకు ఉండాలి. మృదువైనటువంటి గుణము, మృదువైన మాట కోపమును చల్లార్చును. సాధువైనటువంటి యాకోబు సాధువై గుడారములో నివసించెను. ఏశావు
వేటాడెను, అరణ్యంలో తిరుగుతుండెను. కానీ దేవుడు ఎవరిని దీవించాడు? సాధువైన యాకోబును, గుడారంలో ఉన్నటువంటి యాకోబును దేవుడు దీవించాడు. సాధువైన గుణము కలిగిన వాడు యాకోబు. ఇర్మియా 11:19 సాధువైన గొర్రెపిల్ల వలె నేనుంటిని అన్నాడు. ఇర్మియా రాస్తున్నాడు, సాధువైన గొర్రెపిల్ల వలె నేను ఉంటిని, క్రూర మృగం వలె కాదు, సాధువైన గొర్రెపిల్ల వలె. ఆదికాండం 25:27 యాకోబు సాధువైనటువంటి గుణం కలిగినటువంటి వాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:7 పౌలు భక్తుడు అంటున్నాడు, సాధువైన మేము మీ ఎదుట సాధువులమై ఉంటిమి. సాధువులమై ఉంటిమి. పౌలు చెప్తున్నాడు, మేము మీ ఎదుట ఉన్నప్పుడు సాధువులమై ఉంటిమి. మొదటి తిమోతి 3:7 సాత్వికంతోనూ సాధువులమై ఉన్నట్టు ఉంటిమి. మత్తయి సువార్త 5:5 ఉంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ మాట నాకు ఆశ్చర్యం కలిగించింది. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారా? యుద్ధం చేసేటోళ్ళు కాదా? యుద్ధం చేసేటోళ్ళు కాదు. సాత్వికులు మౌనంగా ఉండేవారు, ప్రభు దగ్గర కనిపెట్టేవాళ్ళు, ప్రభు దగ్గర ప్రార్థించేవాళ్ళు, దైవ చిత్తమును కనుగొనేటువంటి వాళ్ళు, సాధువైనటువంటి వారే ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కానీ యుద్ధం చేసి కత్తులతో తుపాకులతో మనుషులను చంపి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం జరగదు. ఎవరు భూలోకాన్ని స్వాతంత్రించుకుంటారు? బైబిల్ సెలవిస్తుంది కాదు, సాత్వికులు. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వాతంత్రించుకొందురు. ఈ మాటలు వింటున్న ప్రియమైన నా సహోదరి సహోదరుడా, దేవుడు మిమ్మల్ని తన దూతలను పంపించి నిన్ను, నీ భార్య బిడ్డలను, నీ కుటుంబమును, నీ బంధువులను, నీ సంఘాన్ని, నీ పనిని అంతటినీ కాపాడునుగాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ వాక్యంతో నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రం. వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీరు కాపాడి సంరక్షించండి ప్రభువా, నీ రాక కొరకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.